రైట్ భాగ్యనగరాన్ని వరుణుడు విడిచిపెట్టడం లేదు. నిన్ననే చుక్కలు చూపించిన వాన దేవుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను వర్షం ముంచెత్తుతోంది. సికింద్రాబాద్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట, రామ్ గోపాల్పేట, బేగంపేట, సీతాఫల్ మండి, బౌద్ధనగర్, వారసిగూడ, మెట్టుగూడ, అడ్డగుట్టలో భారీ వర్షం పడుతోంది. ఇక మేడ్చల్ జిల్లా అల్వాల్, బొల్లారం, కౌకూరు, యాప్రాల్, జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. నిన్నటి కుండపోత వానకి భాగ్యనగరం బెంబేలెత్తిపోయింది. 2 గంటల్లో హైదరాబాద్ అతలాకుతలమైంది. హఠాత్తుగా దంచికొట్టిన వానతో నగరం చిగురు టాకుల్లా వణికిపోయింది. నలుమూలలా 2 గంటల పాటు ఏకధాటిగా కురిసినటువంటి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. దీంతో భాగ్యనగర వీధులు మహాసముద్రాన్ని తలపించాయి. ఉరుములు మెరుపులతో కురిసినటువంటి కుంభవృష్టికి హైదరాబాద్ రోడ్లు జలాశయాల్లో మారాయి. ఎటు చూస్తే అటు నీళ్లు, అడుగు తీసి అడుగు వేయాలంటే హడిలిపోయారు జనం. కుండపోత వానతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. భారీ వర్షంతో డ్రైనేజీలు భయంకరంగా పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధాన రహదారిపై కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. సికింద్రాబాద్లోని ప్యాట్నీ నాలా పొంగిపొరడంతో పరిసరాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో డిఆర్ఎఫ్ సిబ్బంది కాలనీలోని ప్రజలను ఇళ్ల నుంచి బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో ప్యాట్నీ నాలా పరిశీలనకు వచ్చినటువంటి హైడ్రా రంగనాథ్ని కాలనీవాసులు ఘెరావు చేశారు. హైడ్రా కూల్చివేతల వల్లే కాలనీలు మునిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మాసప్ ట్యాంకు, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజుల రామారం, కూకట్పల్లి, అఫీస్పేట ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహించి ఇళ్లలోకి చేరడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మైత్రివనం, నాచారం, భవానీనగర్ ప్రాంతాల్లోని రహదారులు స్విమ్మింగ్ పూల్గా కనిపించాయి. మాదాపూర్ నెక్టర్ గార్డెన్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లు, పరిసర ప్రాంతాల్లో జలమయమయ్యాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మా కరెస్పాండెంట్ అరవింద్ మరింత సమాచారం అందిస్తారు. అరవింద్, చెప్పండి, నిన్నటి వర్షానికే తట్టుకోలేని పరిస్థితి, ఇవాళ కూడా మళ్ళీ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉంది అక్కడ? ఏదైతే చూసుకుంటే నిన్న ఒక్కటేసారి కుండపోత వాన ఏదైతే 2 గంటల నుండి 3 గంటల పాటు భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో కొద్దిగా వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది. కానీ నిన్న కొట్టిన వాతావరణానికి, నిన్న పడ్డ వర్షానికి ఇప్పటికే కొన్ని కాలనీలు అన్ని పూర్తిగా జలమయం అయిపోయినాయి. నిన్న ఏదైతే హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ప్యాట్నీ కాలనీలో కూడా ఇప్పటికే వరద నీరు రావడంతో ఇప్పటికే ప్రజలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ నీరు ఇటు రావడం జరిగింది. అప్పుడు హైడ్రా వాళ్ళు ఇల్లు కూల్చివేత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడు ఇటు సైడ్ ఈ వరద రాంది, ఈసారి ఎందుకు వచ్చిందని కూడా వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఇంకో 2-3 రోజులు ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఉత్తర భారతదేశం వైపు నుండి వచ్చే వరద కారణంగా కూడా ఇప్పటికే చెక్ డ్యామ్లు మరియు చెరువులు కూడా నిండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే హైదరాబాద్ లో చూసుకుంటే నిన్న భారీ నుండి అతి భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఋతుపవనాల ద్రోణి ఒకటి కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావంతో ఎక్కువ వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ వారు హెచ్చరికలు జారీ చేశారు. మరి ప్రధానంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఓయూ, నాచారం, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతంలో కూడా భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సంబంధించిన సెంట్రల్ సిటీకి సంబంధించిన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా అల్వాల్, బొల్లారం, కౌకూరు, యాపాల్, జవహర్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మరి ముషీరాబాద్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇంద్రాపార్క్, చిత్తరపల్లి, రామ్ నగర్ లో కూడా భారీ వర్షం అనేది చెప్పుకోవచ్చు. మరి కుషాయిగూడలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కూడా ఇప్పటికే పడుతుంది. మరియు గాలి వేగానికి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల్లో కూడా కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతోని కూడా వర్షం అది భారీగా పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరియు అంబర్పేట్, నల్లకుంట, కాచిగూడ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షమే కొడుతుంది. మరియు ఏదైతే బేగంపేట్, ప్రకాష్ నగర్, రసూల్పుర ఈ ప్రాంతాల్లో కూడా ఇదే కొనసాగుతుంది. ఇది రానున్న 2 గంటల పాటు, అంటే 1.5 నుండి 2 గంటల పాటు ఇదే వర్షం కొనసాగే
అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు స్పష్టంగా అధికారులు తెలిపారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగుతుంది అని కూడా తెలిపారు. దీంతో అంటే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ మరియు జిహెచ్ఎంసీ ఈ రెండు కూర్చొని సమీక్షించి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఇంకెన్ని రోజులు వర్షాలు ఉన్నాయి, ఎంత వర్షపాతం పైన కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ముందస్తుగానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళకు ముందస్తుగానే అధికారులు అందరూ ఆదేశాలు ఇచ్చారు. మరియు ముఖ్యమంత్రి కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కానీ ప్రతి ఒక్క ఉన్నతాధికారులకు కానీ అందరికీ ఆదేశాలు పంపడం జరిగింది. వారు ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, వాటర్ తో ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా నిఘా పెట్టాలని కూడా చెప్పారు. మరియు ఫైర్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కలిసి కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వాళ్ళు చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే నిన్న కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ లో పలు ప్రాంతాలు అంటే పలు కాలనీలో ఇప్పటికే జలమయమయ్యాయి. అక్కడుండే నివాసితుల వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు నిన్న డిఆర్ఎఫ్ గాని మరియు కొన్ని పోలీస్ సహాయక చర్యలు మరియు ఏదైతే మన జిహెచ్ఎంసీ వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు బోట్లతో ద్వారా తీసుకెళ్లారు. అదే సమయంలో నిన్న రంగనాథ్ కూడా రావడం జరిగింది. కొంతమంది మహిళలు కేవలం హైదరాబాద్ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఎన్నడూ కూడా ఇక్కడ రాని పరిస్థితి ఇలాంటిది, కానీ ఇప్పుడు ఈ ఇల్లును కూలగొట్టడం వల్లనే ఆ వరద మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతున్నాయని కూడా ఇప్పటికే వాళ్ళు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో ఇదే వాతావరణం కొనసాగుతుంది. మరి ఉదయం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం ఈ రోజు పొద్దున ఉదయం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం కూడా కనిపించింది. మరి మధ్యాహ్నం వచ్చేసరికి ఇదే కుండపోతల కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా తీవ్ర స్థాయిలో నుండి అంటే భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.